ఏపీ తెలంగాణ మధ్య చిచ్చుకు కారణమైన డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ తెలంగాణ సిట్ ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావాల్సింది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అతను విచారణకు హాజరవుతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. డేటా చౌర్యానికి సంబంధించి తదుపరి విచారణలో భాగంగా ఈ సంస్థల అధిపతి అశోక్ కు ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని వీటిలో పేర్కొన్నారు. అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన అశోక్ నోటీసులకు స్పందించలేదు. దాంతో తాజాగా సోమవారం మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను కేపీహెచ్పీలోని ఆయన ఇంటికి అంటించారు. గోషామహల్లోని సిట్ కార్యాలయంలో నేడు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన పౌరుల డేటా ఎలా వచ్చింది, దాంతో ఏం చేశారన్నది తెలుసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికి అశోక్ మాత్రమే సమాధానం చెప్పగలడని చెబుతున్నారు. బుధవారం హాజరు కాకపోతే సిట్ అధికారులు అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్దమవుతారు. ఐటీ గ్రిడ్ కేసులో సిట్ ముందు హాజరు కావాలని అశోక్ కు నోటీసులు జారీ అయ్యాయి. మరి ఆయన హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, అశోక్ సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? హైకోర్టు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సిట్ అధికారుల దర్యాప్తుకు సహకరించాలని చెప్పేసి. ఏదైతే 2 రోజుల క్రితం జరిగినటువంటి విచారణలో తనపైన మాదాపూర్ పోలీసులు, తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీసులు దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను స్క్వాష్ చేయాలని చెప్పేసి అతను తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అదే సమయంలో హైకోర్టు ఈ కేసును ఈ నెల 20కి వాయిదా వేస్తూ సిట్ అధికారుల ముందు హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో సోమవారం నాడు సిట్ అధికారులు కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అశోక్ ఇంటికి నోటీసులు అంటించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా అశోక్ తరపున ఎటువంటి వ్యక్తులు కానీ సిట్ కార్యాలయం ముందుకు హాజరు కాలేదు. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ఐజీ స్టీఫెన్ రవీంద్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మరికొంతమంది సిట్ బృందంలో ఉన్నటువంటి అధికారులు కూడా కార్యాలయంలోకి చేరుకోవడం జరిగింది. సిట్ ముందు ఎప్పుడు హాజరవుతాడు అన్న దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు సిట్ అధికారులకు అతని రాకకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం లేదన్నటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అతను తమ ముందు హాజరైతే ఎటువంటి ప్రశ్నలు వేయాలి అన్న దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి డేటా గానీ ఇతర దస్త్రాలు గానీ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటినన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో తమకు కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించేందుకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు. కానీ ఇదంతా జరగాలంటే అశోక్ సిట్ అధికారుల ముందు రావాల్సి ఉంటుంది, విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటికే 160 సిఆర్పిసి కింద అతని వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని చెప్పేసి సిట్ అధికారులు భావించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. సో అతను ఈ రోజు హాజరవుతాడా లేదా అన్నటువంటి దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. కానీ పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకొని పోతూ ఉన్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సేకరించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల ఏదైతే రహస్య సమాచారం అంతా కూడా ఈ ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఎలా చేరింది, వీళ్లు దాన్ని ఏం చేశారు అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ వాళ్ళు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అశోక్ వద్దే పూర్తి స్థాయి సమాచారం ఉందని చెప్పేసి కూడా సిట్ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అతని విచారణ అనేటువంటిది కీలకం కానుంది. కానీ ఇప్పటి వరకు అశోక్ సిట్ కార్యాలయానికి చేరుకోలేదు. మరొక వైపు అతను మళ్లీ ఏదైనా పిటిషన్ వేస్తున్నాడా లేదంటే సిట్ అధికారుల ముందు హాజరు కాకపోవడానికి గానీ ఏదైనా కారణాలకు సంబంధించి అతను న్యాయవాదులను పంపిస్తాడనేటువంటిది మాత్రం ఇప్పటివరకు స్పష్టం కాలేదు. ప్రస్తుతానికైతే సిట్ అధికారులు అశోక్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అశోక్ వస్తే ఏ విధంగా అతని ద్వారా కొంత సమాచారాన్ని సేకరించవచ్చు అనుకుంటున్నారు. అది అశోక్ ఇచ్చేటటువంటి సమాచారం కేంద్రంగానే ఈ మొత్తం దర్యాప్తు అనేటువంటిది ఆధారపడి ఉంటున్నటువంటి నేపథ్యంలోనే సిట్ అధికారులు ఆ కోణంలో
యోచిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం ఇంకా సిట్ కార్యాలయానికి సిట్ అధికారుల ముందు విచారణకు రాలేదు. ఒకవేళ ఇవాళ గనుక అశోక్ సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాకపోయినట్లయితే ఇప్పటికే 3 నోటీసులను సర్వ్ చేయడం జరిగింది. సో తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపైన కూడా న్యాయ నిపుణులతో సలహాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. వాళ్లతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. అయితే ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పేసి సిట్ అధికారులు ఏదైతే కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో అశోక్ ఇంటికి అంటించినటువంటి నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారో దానికి సంబంధించి సమాలోచనలు జరుపుతున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ సమయంలో వస్తాడా రాడా అన్నటువంటిది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విచారణకు సంబంధించి సిట్ అధికారులు ఏం చెప్తున్నారు సంపత్? ప్రధానంగా సిట్ అధికారులు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, లక్షల మందికి సంబంధించినటువంటి డాటా ఇక్కడ నిక్షిప్తమై ఉంది. ఆధార్ కార్డులు కానీ లేదంటే ఓటర్ ఐడీలు కానీ. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశానికి సంబంధించి మనం చూసినట్లయితే లబ్ధిదారులకు సంబంధించినటువంటి రికార్డ్ అంతా ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మా డాటా చౌర్యమైంది, మా డాటా చౌర్యమైనప్పుడు దీనికి సంబంధించినటువంటి కేసు వ్యవహారాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉన్నప్పటి నేపథ్యంలో ఈ తెలంగాణ పోలీసుల దర్యాప్తు తీరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండగట్టింది. అయితే దీంట్లో ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి డాటా వివరాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ పోలీసులకు ఉన్నటువంటి నేపథ్యంలోనే సిట్ ఏర్పాటు జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాటా ఈ ఐటీ గ్రిడ్ లో ఉంది, తర్వాత ఈ డాటాకు సంబంధించి మొత్తం ఎక్కడి నుంచి అప్లోడ్ చేయడం జరిగింది అనేటువంటిది కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తంగా దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఈ డాటా మొత్తంగా కూడా ఉంది. ఏ ఐపీ అడ్రస్ల ద్వారా వీళ్లకు చేరుకుంది, తర్వాత ఇందులో ఓటర్స్ ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారు, ఎవరున్నారు, దీంట్లో లబ్ధిదారులు ఎవరున్నారు అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిట్ అధికారులు చెప్తున్నారు. అశోక్ వస్తే కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి సమాచారం తేలేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రధానంగా ఈ డాటా మొత్తం కూడా ఎవరు రికవర్ చేయమన్నారు, ఎవరి ద్వారా ఇతని తన సిస్టమ్స్ లో ప్రొక్యూర్ చేసి పెట్టడం జరిగింది అనేటువంటిది అశోక్ ద్వారానే తెలుస్తుందంటున్నారు. అయితే తాము మాత్రం అశోక్ ను విచారిస్తాము. ఇప్పటికే ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అశోక్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అశోక్ ఎక్కడున్నా కూడా తాము పట్టుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యలోనే కోర్టులో అతను స్క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు ఈ నెల 20 వరకు ఆ కేసును విచారణను వాయిదా వేయడము, అంతేకాకుండా పోలీసులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి తెలంగాణ తరఫున ప్రభుత్వ న్యాయవాది 20వ తేదీ వరకు అశోక్ ను మేము అరెస్టు చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అదే సమాలోచనలో ఉన్నారు. ఇప్పటికీ ఆల్రెడీ 3 నోటీసులు ఇచ్చాము, మరొక నోటీసు ఏ విధంగా ఇవ్వాలి ఏంటన్న దానిపైన సమాలోచన జరుపుతున్నారు. మొత్తం మీద ఈ కేసు యొక్క దర్యాప్తు మాత్రం పూర్తి పారదర్శకంగా జరుపుతామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్ సంపత్, థాంక్యూ.